నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి నుంచి చూపించడం ఏంటి, 4 ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా చూపి, కాదు అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు ఇక్కడి నుంచి చూపిస్తాను 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు అంటే నేనే ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటో ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు దర్ప ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరంటే నన్ను చూసుకునే నాకు ఇంత పొదనైన పొగరం అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విజయం ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను, తొడత అంటారు, నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను. ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళి వచ్చాం, అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మన నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచె, పైనేమో స్లీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడతాంది ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు. అక్కడ జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు ఏంటి బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన. అలాగే నిలబడి ఉన్నారు. రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ, అంతే. ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞలు ఏందే ఒక చెమ కూడా కొట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అన్న నేను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ, నాలో మీరు చూసుకుంటూ, మరి యుగ పురుషుడు, అలాగే నటనకే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రి కాదు నా దైవం, నా మెంటరు అన్నీ అయిన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనలు అర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ. అందుకే నేను, ఎందుకంటే ఇది వేసుకొచ్చింది నాకు వచ్చింది పద్మభూషణ్ చెప్పుకోవడానికి. అది నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను నేను. సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ, మీరందరూ కూడా, డాక్టర్ల నుంచి ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నటనకి ఇచ్చారు. కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించాను. వాళ్ళు ఎంత పొరపాటు నటనకి ఇచ్చుంటారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేది నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ని మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది. సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చెప్పాను, మైండ్ నంబర్ ఏజ్ జస్ట్ నంబర్. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మన శరీరం మీద మనం తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో, చేయాలనుకుంటున్నాం, ఇంకా ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇది మన ఆసుపత్రి, మన హిందూయిజంలో ఒక గొప్పతనం ఉంది. మన గురించే కాదు, ప్రపంచం గురించి కూడా. అంటే శాంతి మంత్రాలు అంటాం, ఓం అస్తమ సతకమయ, ఓం తం సోమ జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మ అమృతగమయ,
ఓం సర్వేషాం సస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ 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 ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలంత న్యాయన మార్గేణ మహి మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తచ్చం యువరాం వృణిమహే గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధం చిగాతు భేషం షన్నో అస్తు నిపతే శం చతుష్పదే ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం మంగళభవతు సర్వేషాం సుఖినో భవంతు అని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.